ఇతడేరా జగదేక వీరుడితడేరా ఘననీతి సూర్యుడితడేరా మచ్చలేని చంద్రుడితడేరా ఇది కథ కాదురా ఇతడేరా జగదేక వీరుడితడేరా ఘననీతి సూర్యుడితడేరా మచ్చలేని చంద్రుడితడేరా ఇది కథ కాదురా. హీరో అంటే ఏంటో తెలుసండి? 100 మందిని కొట్టినోడు కాదండి, వాడి శరీరాన్ని కంట్రోల్లో పెట్టేవాడు నిజమైన హీరో. 10 మంది మీద పడినవాడు కదండి, మీద పడేవాడు కదండి మొనగాడు. తనను తాను అణుచుకునేవాడు మొనగాడు, వీరుడు, ధీరుడు. మందినే ఒక్కసారిగా పుట్టినోడు హీరో అయితే, ఒక్క దగ్గర పాప మెరుగని క్రీస్తునేమని పిలవాలి. అందగత్తెలా వెంట పడుతున్న వాళ్ళని స్టారులంటుంటే, వేశ్యనైనా అమ్మగా చూసిన క్రీస్తుకే బిరుదులివ్వాలి. ఫిక్షన్లు కాదురా, స్టోరీలు కాదురా, నిజంలో రాజురా నా యేసు. పాపాన్ని గెలిచిన, మరణాన్ని చంపిన తమ్మున్నవారురా మా బాసు. గాయాలు చేసిన, ప్రాణాలు తీసిన చంపించే చూడరా నా యేసు. ద్వేషాలు ఏరా, దూషణలు ఏందిరా, వర్కౌట్ కాదురా టైం వేస్ట్. వదిలేరా మత మౌఢ్యమంత విడిచేరా, గత నీచమంత కడిగైరా, ఇక పాపమంత ప్రభు రుధిరం నిన్ను పిలిచిందిరా. వదిలేరా మత మౌఢ్యమంత విడిచేరా, గత నీచమంత కడిగైరా, ఇక పాపమంత ప్రభు రుధిరం నిన్ను పిలిచిందిరా. ఈ ప్రపంచంలో ఏ మనిషి సాధించలేనిది దానిని సాధించిన వాడు జగత్తుకు ఏకైక వీరుడు. యేసుక్రీస్తు వీరత్వం, యేసుక్రీస్తు శూరత్వం ఈ సమాజానికి తెలియదు. అందుకే యేసుక్రీస్తుకు ఆపాదించాల్సిన పదాలన్నీ సామాన్యమైన మానవులకు ఆపాదించేశారండి. ఈ ప్రపంచం దేనినైతే గెలవలేకపోయిందో, ఈ ప్రపంచం దేని ముందైతే తల దించుకుంటుందో, ఈ ప్రపంచం దేని దగ్గరైతే బలహీన పడిపోతుందో, దాని విషయంలో విజయాన్ని సాధించిన వీరుడు నేను నమ్మిన యేసుక్రీస్తు ప్రభువు. లోకమంత పాపాల వెంట పరుగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే, పాపిగాని మరణించి నువ్వు నరకానికెళ్ళిపోకూడదనే తండ్రి సెలవుపై మహిమనొదిలి ధరణికొచ్చి ప్రాణాలిస్తే, తనను తిట్టి హేళనలు చేసి మరి ఘోర పాపివైపోకంతే. మనసుంటే చూడరా, తెలివుంటే వాడరా, ఇటువంటి దేవుడెక్కడున్నాడురా. ప్రాణాలు పెట్టిన దేవుళ్ళ జాబితా ఉండుంటే